నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాయలసీమ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఆరణి శ్రీనివాసులు. మీడియా సమావేశంలో జనసేన కార్పొరేటర్ల వెల్లడి. రాయలసీమ నుండి రాష్ట్ర మంత్రివర్గ విస్తీర్ణలో బలిజులకు సముచిత స్థానం కల్పించాలి. బలిజ సంక్షేమ సంఘం నేతల డిమాండ్. ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీలు భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి. వార్తల్లోని వివరాలు. రాయలసీమ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అని జనసేన నాయకులు కార్పొరేటర్ శ్రీకాంత్ పూర్ణ తెలిపారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో ఆరణి శ్రీనివాసులు ఎన్నో అవాంతరాలను, అడ్డంకులను ఎదుర్కొన్నారన్నారు. సొంత కులస్తులే ఇబ్బంది పెట్టారని, ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా రాయలసీమలో ఎక్కడా లేని విధంగా అత్యధిక మెజార్టీతో గెలిచారన్నారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, ఎవరిని కించపరచరాదని హితవు పలికారు. ప్రజా తీర్పుకు శిరస వహించాలన్నారు. 62 రోజుల ప్రచారంతో 62,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఆరణి శ్రీనివాసులకు మాత్రమే దక్కిందని తెలిపారు. గతంలో చిత్తూరు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచిన తనకు వైసీపీ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాలోని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నా మించిన మెజార్టీ తెచ్చుకున్న వ్యక్తిగా చరిత్రలో ఆరణి శ్రీనివాస్ నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు. అనేది చాలా తప్పు. ఎందుకంటే ఈరోజు చూస్తే మీకు ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ లేని విధంగా రావడం అంటే, ఒక పవన్ కళ్యాణ్, ఒక నరేంద్ర మోడీతో గారు మాట్లాడి ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం అయిపోతా ఉందనే ఉద్దేశంతో పూర్తిగా కూడా అందరినీ ఒక కూటమిగా తయారు చేసి, ఒక కూటమి తర్వాత ఆయన అతి తక్కువ సీట్లు తీసుకొని అన్నిట్లోనూ విజయం సాధించడం అంటే చాలా గొప్ప విషయం. ఈరోజు చిత్తూరు ఎమ్మెల్యేని ప్రతి ఒక్కరూ లాస్ట్ టైం 2019లో మంచి మెజార్టీలో గెలిచిన తిరిగింది. కానీ అటు తర్వాత వాళ్ళే అధికారాలు తీసుకొని ఆ సామాజిక వర్గ వాళ్ళే కించపరిచి మాట్లాడి కొంతమంది ఎంతోమందికి కార్పొరేటర్లకు ఆయన వెలుగునిచ్చాడు. వాళ్ళందరూ కూడా రిటర్న్ చేసి, ఇతని ద్వారా మన కార్పొరేటర్లు అయినాము, ఇతని ద్వారా ఏదో పదవి పొందినాము లేకుండా అతన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ దేవుడు వెంకటేశ్వర స్వామి నా పాదాల దగ్గర కాదు, నువ్వు నేను చూసుకుంటానే ఉద్దేశంతో ఆయన వెంకటేశ్వరుడు, ఈయన ఒక శ్రీనివాసుడు, ఆయన వెంకటేశ్వరుడు రెండుగా అక్కడ పోయేసి అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో రాయలసీమలోనే అత్యధిక మెజార్టీ ఎవరంటే ఆరణి శ్రీనివాసుడు. వీళ్ళు ఆరకుండా చేద్దామని ఊళ్ళు అనుకున్నారు. ఆయన వెలిగినాడు. దయచేసి మీకు అందరికీ నేను ఈ వద్దు, ఎప్పుడు కూడా కానీ ఒకరిని చూపిస్తే 4 ఏళ్ళు మనకి చూపిస్తాం. ఎప్పుడు ప్రగల్భాలు అవసరం లేదు. లాస్ట్ టైం ఇట్లే మాట్లాడుతుంటాను, ఇప్పుడు అట్లే. నేను చెప్పాను కార్యాచరణ ఏమైనా చూపిస్తామని చెప్పాం లాస్ట్ టైం మీటింగ్లో. ఆ కార్యాచరణ ఏమంటే 72 నియోజకవర్గాల్లో 46 మందికి ఒకే సామాజిక వర్గం ఇవ్వడం జరిగింది. మా కమ్యూనిటీకి ఎక్కడ చేయలేదు కాబట్టి మా కార్యాచరణ ఏమనేది ఒక రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో మా సామాజిక వర్గం ఉంది కాబట్టి మమ్మల్ని ఎవరు విస్మరిస్తే ఎవరికైనా ఇదే గీత పడుతుంది. బంగాళపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరికి లాస్ట్ 5 ఇయర్స్ ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, ఏ అరాచకాలు చేయలేదు, ఏమీ చేయలేదు. ప్రశాంత వాతావరణంలో లాస్ట్ 5 ఇయర్స్ 2024 చిత్తూరు అనే పట్టణం కానీ, చిత్తూరు కాన్స్టిట్యున్సీ కానీ చాలా ప్రశాంత వాతావరణంలో జరిగింది. అది కేవలం జంగాలపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఉండడానికే కారణం. అదేవిధంగా మేము తిరుపతికి 60 రోజులు చాలా కష్టపడి పనిచేస్తాం. ఫస్ట్ తిరుపతికి వెళ్ళంగానే గో బ్యాక్ అని బ్యానర్స్ పెట్టారు. మాకు అర్థం కాలేదు ఎందుకు గో బ్యాక్ పెట్టారంటే, ఏదో చిత్తూరు నుంచి వచ్చేసారంట, ఆయన వెళ్ళిపోవాలంట అని పెట్టారంట. అదే 60 రోజుల తరువాత వెల్కమ్
హార్టీ వెల్కమ్ అని బ్యానర్స్ పెట్టి కంగ్రాచులేషన్స్ పెట్టి తిరుపతే కాదు అత్యధిక మెజారిటీలో ఏ విధంగా 2019లో 40,000 ఓట్లు చిత్తూరు హిస్టరీ క్రియేట్ చేశారో అదేవిధంగా 2024లో తిరుపతిలో కూడా 62,000 అనేది ఇంతవరకు తిరుపతి చరిత్రలో కానీ ఆ మెజారిటీ ఎప్పుడు ఎవరికీ రాలేదు. కాబట్టి జేఎంస్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక శక్తి. ఆ శక్తిని మనము ఎంత జాగ్రత్తగా చూసుకోవాలా. ఎవరైతే బాల్ని అంచేయాలనుకుంటే అది ఎంత హైట్ ఎగురుతుందో అది అందరికీ తెలుసు. కాబట్టి లాస్ట్ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే పదవిగా ఉన్నా కానీ ఆయన మొత్తం జరిగిందంతా తిరుపతి రాజకీయం జరిగింది, విజయవాడ జరిగింది. ఒక సంతకాలకే పరిమితం అయ్యారు మా ఎమ్మెల్యే గారు. ఆ అవమానాలంతా మేము తట్టుకున్నాం, భరించాం. ఈరోజు వెంకటేశ్వర స్వామి అయ్యా మీరు చిత్తూరులో చాలా సేవ చేసినా కానీ అక్కడ మిమ్మల్ని అణగదొక్కుతున్నారు, మీరు మా పాదాల చెంత రండి అని చెప్పి ఈరోజు శ్రీకృష్ణదేవరాయ రాయలసీమను పరిపాలించాడో అదేవిధంగా జంగాలపల్లి ఆరణి శ్రీనివాసులు గారు రాయలసీమను అత్యధిక మెజార్టీలో రావడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి 2వ ప్లేస్ పోయింది. ఎందుకు మాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన కూడా దేవుడు ఓర్చలేదు. నువ్వు ఫస్ట్ నువ్వే ఉండాలా, సెకండ్ ఇంకెవరైనా ఉండాలనేసి మాకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 4 కార్పొరేటర్లు స్వచ్ఛందంగా మేము పదవిలో ఉన్నా కానీ ఆ రోజు జంగాలపల్లి శ్రీనివాస్ 4 పిల్లర్లలాగా ఒక ఇల్లు కట్టాలంటే 4 పిల్లలు చాలా ముఖ్యం, ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్లో ముఖ్యంగా మేము 4 కార్పొరేటర్లుగా స్వచ్ఛందంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర కండువా కప్పించుకొని మేము చాలా గొప్ప విషయం, ఇది మా జీవితంలో ఇది ఒక పెద్ద గొప్ప విషయం. రాయలసీమ నుండి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో బలిజులకు ఒకరికి చోటు కల్పించాలని బలిజ సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు రామ్దాస్, విశ్వనాథ్, రెడ్డప్ప, బారాజీ, ఆరణి తులసిరాములు మాట్లాడుతూ మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జూన్ 4వ తేదీ వెలువడ్డ కౌంటింగ్ ఫలితాలలో టీడీపీ కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. టీడీపీ కూటమి పార్టీ గెలవడానికి బలిజ సంఘం నాయకులు ఎక్కువ కృషి చేసి సహాయ సహకారాలు అందజేశారన్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమలో 2 బీసీ ఎమ్మెల్యేలు గెలిచారని, ఇందులో ఒకరికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని కోరారు. ముఖ్యంగా బలిజ కులస్తులైన తిరుపతి జిల్లా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు మంత్రి పదవిని కేటాయించాలని నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని గుర్తించి బలిజులకు మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ నెల 4వ తేదీ మన అసెంబ్లీ పార్లమెంటు రిజల్ట్ వచ్చింది. చాలా చాలా సంతోషమైన వార్త విన్న రాష్ట్ర ప్రజలు. గత ప్రభుత్వం మా కులాన్ని, బలిజ కులాన్ని కార్యాపదగా వాడుకొని ఉపయోగించుకొని ఏ పదవి ఏ ఉపయోగం లేకుండా చేసిన గత ప్రభుత్వం ఈసారి కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనకి అందరూ రాష్ట్రం మొత్తం మా కుటుంబంతో మా సత్తా చాటి గెలిపించుకున్నాం. అదేవిధంగా ఒక విషయం, రాయలసీమలో మా బంధుకులకు సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే ఆర్ని సునీల్ గారు జనసేన తరఫున అత్యధిక మెజార్టీ గెలిచారు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే మా ఆర్ని శ్రీనివాస్ ఎమ్మెల్యే గారికి ఈసారి క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలని మేమంతా
కోరుకుంటున్నాం. నమస్తే. బలిజ సంఘం తరఫున మేమందరం ఇక్కడ సమావేశమైనాము. ముఖ్యంగా లాస్ట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో బలిజలకు సముచిత స్థానం కల్పించలేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున బలిజలందరూ ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా 164 సీట్లు వచ్చిందంటే కారణము ముఖ్యంగా బలిజల యొక్క సంఘీభావంతోనే 164 సీట్లు వచ్చింది చెప్పితే గంటాపదంగా చెప్పుచున్నాము. కావాలన గ్రేటర్ రాయలసీమలో ఒకే ఒక స్థానము తిరుపతి సీటు మా యొక్క ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఏకైక ఎమ్మెల్యేగా 62,000 పైచులకు మెజార్టీతో గెలిచినందున జనసేన పార్టీ తరఫున ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మా చిత్తూరు జిల్లా బలిజ సంఘం తరఫున ముఖ్యంగా మా ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి సముచిత స్థానం కల్పించి ఒక మినిస్టర్ పోస్ట్ కానీ అదేవిధంగా తుడాగా ఏకైక కోఆప్షన్ మెంబర్గా కానీ పైన కొండ మీద కూడా కోఆప్షన్ మెంబర్గా తిరుపతి ఎమ్మెల్యేకి ఇస్తారు. ఈ 3 స్థానాలు కూడా ఇవ్వవలసిందిగా కోరుచు మేము జనసేన పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ముఖ్యంగా మా ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి సముచిత స్థానం కల్పించవలసిందిగా కోరుచున్నాను. జై హింద్. ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీలు భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదని చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి చెందిన ఎంసీ విజయానందరెడ్డి పేర్కొన్నారు. గురువారం చిత్తూరులోని వైసీపీ కార్యాలయంలో నగరపాలక సంస్థ మేయర్ అముద, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి తదితరులతో కలిసి ఎంసీ విజయానందరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం చిత్తూరులో తెలుగుదేశం పార్టీ వారు ఎలాంటి దాడులు చేయడం లేదని, 20 సంవత్సరాలు శాసనసభ్యుడుగా పనిచేసిన వ్యక్తి ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయని, దీనిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని తెలిపారు. చిత్తూరు నగరంలో గత 15 సంవత్సరాలుగా ఎక్కడ రౌడీయిజం కానీ ధ్వంసాలు కానీ తావు లేకుండా ఉన్నదని, అయితే కొత్తగా దాన్ని తెర మీదకు తీసుకురావడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, తాము ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెప్పిన ఆయన ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత నగరంలో పలు చోట్ల భౌతిక దాడులతో పాటు ఆస్తుల నష్టం వాటిల్లేలా చేయడం, అల్లరి సృష్టించడం జరిగిందన్నారు. దీనిపై పోలీసులకు సైతం తాము ఫిర్యాదు చేశామని, పోలీసులు కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారే తప్ప ఇప్పటి వరకు అరెస్టు చేయలేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న దాడుల్లో వైసీపీ నాయకులు ఏమాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదని, ఎవరైనా దాడులు దౌర్జన్యాలు చేస్తే గట్టి బుద్ధి చెప్పాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి దాడులు తాము సహించేది లేదని, ఇది భవిష్యత్తులో పునరావృతమైతే తీవ్ర పరిణామాలు చూడవలసి వస్తుందని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి, కార్పొరేటర్లు ఇందు, సంతోష్, చల్లముత్తు, ప్రేమ్ కుమార్, వైసీపీ మహిళా నాయకురాలు గాయత్రీదేవి, ఎస్సీసెల్ విభాగం అధ్యక్షులు శేఖర్, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హామీల మీద అదేవిధంగా చిత్తూరు అభివృద్ధి అనే నినాదంతో ప్రజల్లోకి వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఆ అభివృద్ధి చేయాలనే కోరిక వాళ్ళకు ఇంకా బలంగా ఉండాలని కూడా వాళ్ళకు నేను కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. ఇకపోతే రాజకీయాలు అన్నప్పుడు గెలుపోటములు అనేది సహజంగానే ఉంటుంది. గెలిచిన వాళ్ళు ఆనందంతో సంబరాలు చేసుకోవచ్చు, అది సాంప్రదాయం కూడా. ఓటములు అన్నప్పుడు ఓటములకు దిగమింగిపోని ధైర్యం ఇవ్వడానికి నాయకులుగా మేమందరూ కూడా చిన్న కేడర్కి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిరుత్సాహపడకుండా, అందరూ మనోభావాలు దెబ్బతినకుండా ధైర్యంగా ఉండాలని కూడా అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇకపోతే చిత్తూరులో మీరు చూస్తే ఎన్నడూ లేని విధంగా విధ్వంసం, భౌతిక దాడులు, ప్రాపర్టీస్ ధ్వంసం చేయడం,
కాల్చడం గతంలో ఎన్నడూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నోసార్లు గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏనాడు కూడా ఇటువంటి విధ్వంసం అనేది ఎప్పుడూ జరిగిన ఆనవాళ్లు లేవు. అలాంటిది ఈరోజు అనేక మంది ప్రాపర్టీస్ను కాల్చడం జరిగింది, ప్రాపర్టీస్ను ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఈ ధ్వంసం చేసింది, ఈ కాల్చింది ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేకు కానీ ఎంపీకి కానీ ఎటువంటి సంబంధాలు లేవు. అది మనకు కూడా బాగా తెలుస్తోంది. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా, తన రౌడీయిజాన్ని పునరావృతం చేయాలా అనే ఒక ఉద్దేశంతో చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలా అని దినదినచర్యగా రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి హింసకు ఎక్కడ కూడా తావులేదు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా, చిత్తూరు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ విషయంలో మీడియా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా నేను అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అమాయక ప్రజలైనటువంటి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, మనుషుల మీద భౌతిక దాడులు చేయడం, ఇటువంటి సంప్రదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది చేస్తున్నారంటే ఇటు గెలిచిన అభ్యర్థులకు కూడా దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది. ప్రజల దగ్గర తల దించుకునే పరిస్థితి వస్తుంది. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు పాలన ఇచ్చారు. కాబట్టి ప్రజలకు నచ్చి ప్రజల్లో ఆనందించే విధంగా పాలించాలే కానీ ఇటువంటి విధ్వంసకాండ పునరావృతం కాకూడదు. పునరావృతం అయినట్లయితే మేము కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్ రెడ్డి గారు ఓడినా మాకు తెలిసి ఆయన ఒక విజయంగానే భావించాల. 74,000 ఓట్లు వేసి ప్రజలు ఆదరించినారంటే ఇది మాకు ఒక గర్వకారణమే. ముఖ్యంగా జగన్ రెడ్డి గారు చెప్పినట్టు గెలుపోవడం అనేది సహజమే. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఓడినా, తెలుగుదేశం పార్టీ గెలిచినా మాలో ఎలాంటి విభేదాలు లేవు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ చిత్తూరు పట్టణం నందు అందరూ ఒకరికొకరు పరిచయస్తులే. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుని సంతోషపడదాన్ని మేము కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చే 5 సంవత్సరాలు చిత్తూరు పట్టణం అభివృద్ధి చెందుతుందని మేము కూడా ఆశిస్తున్నాము. అదే మరి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మీరు ఎమ్మెల్యేగా జగన్మోహన్ గారు కానీ, అదేవిధంగా ఎంపీ గారు కానీ మీరిద్దరు కూడా చిత్తూరు పట్టణ అభివృద్ధికి పాటుపడతారని మనసారి నమ్ముతున్నాం. మేమందరూ కోరుకున్న వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కోరుకోవడం ఏమంటే చిత్తూరు పట్టణం అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని కోరుకుంటున్నాం. ఈ హింసాకాండకి 3 ఫుల్ స్టాప్ పెడతారని నేను ఆశిస్తున్నా. ఇవాళ 2-3 రోజులుగా టౌన్లో ఎక్కడ చూసినా గొడవలు చేయడం, వైఎస్ఆర్ పార్టీకి సపోర్టర్స్ ఉండే వాళ్ళందరినీ అంగులు కొట్టడం, అగ్గిపెట్టడం ఇలాంటివి చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతూ ఉంది? దీన్ని మీరే ఆలోచించాలా. నేను కోరుకునేది ఒకటి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా దీనికంతా దూరంగా ఉంటారు వెళ్ళటానికి. మీరు అనవసరంగా గొడవలు చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం టౌన్లో క్రియేట్ చేస్తున్నారు మీరు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరు హింసాకాండకు వెళ్ళింది లేదు. మీరు కానీ ఇవాళ ఎవరో 1-2 చోటా నాయకులు ఇలాంటి పనులు కానీ చేసినట్టయితే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కానీ తిరగబడితే చిత్తూరు పట్టణం ఏం పరిస్థితి మీరు ఆలోచించాల్సి ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి మీ పనులేదో గెలిచారు, మీరు గెలుపు గురించి మీరు సంబరాలు చేసుకోండి, మేము సంతోషిస్తాం మేము కూడా. కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల పైన కానీ నాయకుల పైన ఎవరైనా కానీ తిరుగుబాటు జరిగినట్టయితే, ఏదైనా కానీ అనవసరమైన గొడవలు చేసినట్టయితే మేమందరూ కూడా మీ పైకి తిరుగుబాటు చూస్తుంది. మీరు జాగ్రత్త అని చెప్తున్నా. దయచేసి ఇంకా వైఎస్ఆర్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన ఇలాంటి దౌర్జన్యాలు ఆపండి అని మనసారి కోరుకుంటూ, ఇక మీదట పట్టణం నందు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని మనసారి కోరుకుంటూ, జై జగన్.
జిల్లా వ్యాప్తంగా దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ప్రభావతి దేవి తెలిపారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఛాంబర్లో జిల్లా మలేరియా అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సబ్ యూనిట్ అధికార సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ నెలను మలేరియా నివారణ మాసోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది అన్నారు. మురుగునీటిలో అనాఫిల్స్ దోమలు పెరిగి మలేరియా వ్యాప్తి చెందుతుందన్నారు. దోమల నియంత్రణకు దోమతెరలు వాడకం, కీటకాలకు మెస్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. దోమల నియంత్రణకు దోమతెరలు వాడకం, కిటికీలకు మెస్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సాయంత్రం వేళ వేపాకు వేసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలన్నారు. రక్త పరీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు నివేదికలను జిల్లా కేంద్రానికి పంపాలన్నారు. క్రిమి సంహారక మందులను పాఠశాలలు, హాస్టల్స్లో స్ప్రే చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటెడ్ రాజేంద్ర ప్రసాద్, జిల్లాలోని సబ్ యూనిట్ అధికారులు పాల్గొన్నారు. ఆ కంటైనర్ మనం ఖాళీ చేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మందులు వేయాల్సిన అవసరం అక్కడ రాదు. వాటిని వడబోసుకోమని చెప్పడమో ఆ నీటిని, లేకపోతే పూర్తిగా పడవేయమని చెప్పడమో ఏదో ఒకటి చేయాలి. కాబట్టి అది ముందు వాళ్ళకి దయచేసి చెప్పండి. కాబట్టి క్వాలిటీగా క్వాంటిటేటివ్గా జరిగేటట్టు చూడండి. ఈ ఫ్రైడే యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈవెన్ జిల్లాలో కమిషనర్లు కలెక్టర్లు కానించి పైన కమిషనర్లు కానించి అందరూ దీన్ని అడుగుతున్నారు, చూస్తున్నారు. ఇది కూడా దృష్టి. రెండవది వచ్చేసి ఈ వెక్టర్ కంట్రోల్ హైజీన్ యాప్. ఈ వెక్టర్ కంట్రోల్ హైజీన్ యాప్ కూడా ఇది మీకు జనరల్గా మనకి ఒక 100 to 120 ఆ పరిధిలో పుట్టినటువంటి ద్వారా ఒక 50-60 పరిధిలో సంచరిస్తుంది. ఆ 50-60 అంటే అక్కడ పాజిటివ్ వచ్చిన కేసు స్ప్రే చేసే విలేజ్లో పాజిటివ్ ఏం లేదనుకోండి, అదే దాన్ని బట్టి దాన్ని బట్టి చేస్తారా? ఇప్పుడు 3 years బ్యాక్ ఇప్పటికి ఎట్లా అంటారంటే అది గైడెన్స్ అలాగే 3 years డేటా తీసుకోవాలి. 3 years డేటా తీసుకొని చేస్తారు. ఎడ్యుకేట్ చేయండి ఎంత వీలైతే అంత. ఈ శానిటేషన్ ఇష్యూస్ ఉంటే కూడా మీరు సీరియస్ కాబట్టి ఎంపీడీఓతో కలిసి చెప్పడము, చూడండి సార్ అది నేను కన్విన్సింగ్గా మాట్లాడుకుంటూ చేయడము ఎంత. చిత్తూరు నగరంలోని సంతపేట దక్షిణామూర్తి నీల శనేశ్వర దేవాలయంలో గురువారం శనేశ్వరుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ రాసుల వారికి ప్రత్యేక అభిషేకము, అర్చనలు, హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శనేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి నువ్వుల దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఏళ్ళనాటి శని కొనసాగుతున్న కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మకర రాశి వారికి, అర్ధాష్టమ శని కొనసాగుతున్న వృశ్చిక రాశి వారికి, అష్టమ శని కొనసాగుతున్న కర్కాట రాశి వారికి శనేశ్వరుడికి శాంతి హోమం, తైలాభిషేకం, పన్నీరు అభిషేకం, ప్రత్యేక అర్చనలు నిర్వహించినట్లు తెలిపారు. ओम नागध्वजाय हठहताय दिवे तन्नो मंद प्रचोदयादे ओम बृहस्पते अधिअदयो अर्गाः दिवादिनेषु यद्वेदगेदवदत्तदत्मादो द्रिवदन्ते चित्रम् इन्द्रवस्त्रैवादिसाद्याद्यं इवस्तुतस्य तपप्रणीति तपसो ब्रह्मणावासन्तु कवयस्त्रियाः ब्रह्मयज्ञानं प्रथमं वृत्ता भीमदस्सुर्जो वेन आवदातो नमोऽस्मिता టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డిపై పూర్తి స్థాయి విచారణ జరిపిన అనంతరం తనని రిటైర్మెంట్ చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి నగరంలోని సిఐడి కార్యాలయంలో జనసేన నాయకులు టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి ఎలాంటి అర్హత లేకపోయినా జగన్ ఆశీస్సులతో 5 ఏళ్ల పాటు ఈవోగా కొనసాగుతూ వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ధర్మారెడ్డి విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
టీటీడీలోని ఆభరణాలు, నిధులు, శ్రీవాణి డబ్బులు దోచుకొని ముఖ్యమంత్రి జగన్కు అప్పనంగా అప్పచెప్పిన టీటీడీ ధర్మారెడ్డిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు. టీటీడీని పూర్తి స్థాయిలో నాశనం చేసిన వ్యక్తి ఈవో ధర్మారెడ్డి అని, వైకాపా ప్రభుత్వం ఓటమి పాలైన 24 గంటల్లోనే తనను రిలీవ్ చేయాలంటూ పిటిషన్ వేయడం మంచి పద్ధతి కాదన్నారు. టీటీడీ లెక్కలను పూర్తి స్థాయిలో కొత్త ఈవో చూసిన తర్వాతే అతనిని రిటైర్మెంట్ చేయాలని, అవసరమైతే లూకౌట్ నోటీసులు అందజేయాలని కోరారు. దేవస్థానంలో ఐఏఎస్ కానీ ఐవైఎస్ అంటే ఆయన డూప్లికేట్ సీఎం లాగా, షాడో సీఎం లాగా తిరుమలలో అనేక వివాదాల్లో ఉండి 5 ఏళ్ళు ఎవరిని రానికుండా సకల శాఖ మంత్రులు అక్కడ ఉన్నాడు. కానీ ఈయన సకల శాఖ అధికారి, అన్ని పోస్టులు ఆయన అనుభవిస్తూ అందరిని ఇబ్బంది పెడుతూ చాలా టార్చర్లు చేసి ఈ రోజు తిరుపతిలో ఉద్యోగస్తులు కానీ, తిరుమలలో ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరిని ఇబ్బంది పెట్టి ఈ రోజు తన కాళ్ళ కింద బతకాలని చెప్పి ఒక శాడిజం చూపించిన ధర్మారెడ్డి ఈ రోజు అధికారం మారగానే వెంటనే పారిపోవాలని చూస్తున్నాడు. లీవ్ అడిగాడు, లెటర్ పెట్టుకొని లీవ్ కుదరలేదు, లీవ్ ఇవ్వకూడదు. కొత్త రూల్ ప్రకారం కొత్త ఈవో వచ్చిన తర్వాత ఆ ఈవోకి బాధ్యతలు అప్పగించి అక్కడ లెక్కాచారం, శ్రీవారి నిధులు కానీ, శ్రీవారి నగలు కానీ ఎంత ఉంది ఏముంది లెక్కాచారం చెప్పాకనే ఆయన బదిలీ అవ్వాలి. అలాంటిది పారిపోవడం ప్రయత్నిస్తున్నాడని చెప్పి సమాచారం ఉండడంతో ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయమని చెప్పి ఈ రోజు సిఐడి ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన తిరుమల దాటి వస్తే ఎక్కడ కనబడి అక్కడ లుకౌట్ నోటీసులు కూడా చూడ ఆయన పట్టుకోవాలి. తిరుమల అల్లిపిరి టోల్ గేట్ దాటి ధర్మారెడ్డి రాకుండా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా పోలీసు శాఖ కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, భానుప్రకాష్ రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కొంచెం సైడ్ ఇచ్చారంటే వస్తారు మీరు ఆడితే మధ్యలో సైడ్ రా తీస్తారు మీరు మధ్యలో దూరపోతే ఏమైనా ఫోటోలు తీసుకునేరుదా? ఓకే సార్ ఇచ్చారు. అదేవిధంగా తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నా. మోదీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తిరుపతి గురించి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, అదేవిధంగా మోదీ గారు కూడా భక్తిపరుడు. అటువంటి వారి ఆశయాల్ని కొనసాగించేదానికి వారి సారథిగా నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.